ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ ఇలా పెద్ద పెద్ద స్టార్లతో ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు నాగశ్విన్ తీసిన సినిమా కల్కి 2898 AD. 2 పార్ట్లుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. సలార్ తర్వాత మరో భారీ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఆ రేంజ్ లో హిట్ దక్కిందా? పురాణాలు, ఫ్యూచర్ ను కలిపి తీశానని చెబుతున్న నాగశ్విన్ తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేడా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంతో మొదలై ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచం కొంతకాలం తర్వాత అంతమైపోయి ఎవరో కొద్ది మంది మాత్రమే మిగిలుంటారు. వారు పడుతున్న కష్టాలు, ఒక రాక్షసుడు పేద ప్రజల మీద చెలాయిస్తున్న అధికారం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు, మధ్య మధ్యలో దేవుడు ఆవిర్భవిస్తాడు అని చెప్పడం, గర్భంలో ఉన్న దేవుడిని కాపాడడానికి చేసే ప్రయత్నాలతో ఈ కథ నడుస్తుంది. పురాణ పాత్రలను ఇప్పటి ప్రజలను కలుపుతూ తీసిన సినిమా కల్కి. మహాభారతంలో అశ్వత్థామ చిరంజీవి అని చెబుతారు. ఇప్పుడు అదే క్యారెక్టర్ ను బేస్ చేసుకుని నాగశ్విన్ ఈ కథ అల్లుకున్నాడు. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే నగరాల మధ్య జరిగే కథే కల్కి మూవీ. సినిమా మొదలెట్టడంతోనే మహాభారతంతో మొదలెట్టాడు దర్శకుడు. మహాభారతంలో ఉండే అశ్వత్థామ ప్రస్తుత ప్రపంచంలోకి ఎలా వచ్చాడు అనే దాన్ని మొదట్లోనే చెప్పేశాడు. అక్కడి నుంచి డైరెక్ట్ గా భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. మహాభారతం ఇంట్రడక్షన్ అయిపోయాక ఏకంగా వరల్డ్ ఎండ్ కు తీసుకెళ్లిపోయాడు. ప్రపంచం అంతా అంతమైపోయి ఒక్క కాశీ నగరమే మిగిలింది అన్న దగ్గర అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి మనుషులు మనుగడ కోసం ఎలా పాటలు పాడుతున్నారు, అక్కడే ఉన్న కాంప్లెక్స్ అనే మరో మహానగరానికి వెళ్ళడానికి ప్రజలు ఎలా ప్రయత్నిస్తున్నారు, మధ్యలో శంబాల వీరులు కాశీ ప్రజలను కాపాడడానికి, ప్రపంచాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలు, ఇలాంటి వాటితో సినిమా అంతా నడుస్తుంది. కాంప్లెక్స్ సిటీని ఒక రాక్షసుడు పరిపాలిస్తుంటాడు. అతను ఒక మహాశక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హీరో ప్రభాస్ కూడా కాశీలోనే ఉంటాడు. కాంప్లెక్స్ కు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలను పరిచయం చేయడానికే సరిపోయింది. మొత్తం 3 గంటల 10 నిమిషాల సినిమాలో గంటన్నర మొదటి హాఫ్. ఇందులో క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. చాలా మంది ఊహించని నటులందరూ ఈ ఫస్ట్ హాఫ్ లోనే కనిపిస్తారు. సినిమా షూటింగ్ మధ్యలో వచ్చిన గాసిప్స్ అన్ని నిజం చేస్తూ కల్కి మూవీలో చాలా మంది పెద్ద నటులు ఉన్నారు. ఇలా నటులను పరిచయం చేయడానికే ఫస్ట్ హాఫ్ అంతా వాడుకోవడం కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కథ కూడా నెమ్మదిగా నడిచిన ఫీల్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ ఓ రేంజ్ లో వెళ్తుంది. అన్ని క్యారెక్టర్లకు ఉన్న లింక్ ను మెల్లగా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి కథ పరిగెడుతూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధానంగా సాగుతుంది. దీపికా పదుకొనెను కాపాడడానికి అమితాబ్, ఎత్తుకెళ్లడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలు, దాని వెనుక కల కథ, మధ్యలో శంబాల ప్రజలకు దీపికాకు ఉన్న రిలేషన్, వాళ్ళు ఎందుకు ఆమెను కాపాడుతుంటారు అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. ఇందులోనే బోలెడు పోరాట సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య ఉన్న ఫైటింగ్స్ అలరిస్తాయి. దీంతో పాటు మూవీ అంతా VFX అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మూవీ తీశాడు దర్శకుడు నాగశ్విన్. మార్వెల్, డ్యూన్ సినిమాలకు సమానంగా కల్కి మూవీ తీశారనే చెప్పొచ్చు. కథకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ కరెక్ట్ గా సరిపోయాయి. ప్రభాస్ వాడే బుజ్జి వాహనంతో పాటు సినిమాలో వాడిన వెహికల్స్, ఆయుధాలు అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇవి కొత్తగా అనిపిస్తాయి. ఇక మూవీ చివరిలో వచ్చే ట్విస్ట్లు అయితే అదిరిపోతాయి. ఒక్కో క్యారెక్టర్ అసలు స్వరూపం తెలుస్తుంటే మూవీలో మజా వస్తుంది. మొదటి హాఫ్ లో కాస్త బోర్ కొట్టినా సినిమా చివరి వరకు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో, తర్వాత ఏమవుతుంది అనే క్యూరియాసిటీ పెంచడంలో దర్శకుడు నాగశ్విన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అసలు ఇంతకీ దీపికా పదుకొనె ఎవరు, కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి, హీరో ప్రభాస్ మంచివాడా చెడ్డవాడా, కథలో ఇన్ని క్యారెక్టర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని తెలుసుకోవాలంటే మాత్రం కల్కి 2898 AD సినిమా తప్పకుండా చూడాల్సిందే. 3D 4D లో కూడా విడుదలైన ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తో ఇంకా బాగుంటుందని చెబుతున్నారు ప్రేక్షకులు. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే థియేటర్లన్నీ హౌస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒక వారం వరకు టికెట్ దొరకని పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మీరు కూడా టికెట్ బుక్ చేసుకోకపోతే ఇప్పుడే బుక్ చేసుకోండి. సినిమా అయితే గైస్ చాలా 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 బాగుంది.